మండలం ఏప్రిల్ 15, 2024 సోమవారం రోజు తెల్లవారుజామున అనేకంటే అర్ధరాత్రి 1:30కి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలము పలుకూరు గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ప్రసంగం పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి వెళుతూ ఉంటే దారిలో మన మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమ కార్యకర్త, నాయకుడు, మిత్రుడు ఆహ్వానం మేరకు ఉదయం పలనాడు జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేటకు రావడం అయితే జరిగింది. తను చాలా ఇరుకైన ఇంట్లో, చిన్న ఇల్లు, కాలు ముడుచుకొని పడుకునే స్థాయిలో ఉండే ఇల్లు, అది కూడా కిరాయి ఇల్లు. ఆ కుటుంబంలో 2 కూతుళ్ళు, తాను జీవిస్తూ ఉన్నాడు. ఇల్లు ఇరుకుగా ఉన్న చైతన్యం మాత్రం విశాలంగా ఉంది. తాను ఒక ముస్లింగా పుట్టి పెరిగిన నాస్తికోద్యమకారుడిగా తను తాను మలుచుకొని మన సమాజంలో భాగస్వామి అయ్యాడు. మిత్రులారా, ఈరోజు ఏప్రిల్ 15, 2024 సోమవారం రోజు పలనాడు జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేటకి మేము రావడం జరిగింది. గతంలోనే 5 రోజుల పాటు నాయకత్వ శిక్షణ తరగతుల్లో పాల్గొని ఈ ప్రాంతం నుంచి మన ఉద్యమానికి ఒక వెన్నెముకల గుండకాయలు నిలబడినటువంటి షేక్ సుబానీ గారి ఇంటికి వచ్చాము. వాళ్ళ మిస్సెస్కి మరియు వాళ్ళ పిల్లలకి మా ఉద్యమం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. సాదరంగా ఆహ్వానించి తేనీటి విందునిచ్చి ఈ ప్రాంతం వస్తే మేమున్నామనేటువంటి భరోసానిచ్చారు. వారికి కృతజ్ఞతలు. అలాగే ఈరోజు షేక్ సుబానీని పలనాడు జిల్లాకి ఇన్ఛార్జిగా నియమిస్తున్నాము. ఈ జిల్లాలో ఉన్న మనలాంటి ఆలోచనతో ఉన్న మిత్రులందరూ, ప్రజా సంఘాల వారు, సమాజ శ్రేయస్సు కోరే వారందరూ కూడా సుబానీ నాయకత్వంలో ఈ ప్రాంతంలో ప్రజా చైతన్యాన్ని కలిగించాలని, మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి నాయకుడిగా బాధ్యత తీసుకున్న తనకి శుభాకాంక్షలు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరితో వచ్చే ఆదివారం రోజు ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టుకొని పూర్తి స్థాయి కమిటీ వేసుకోవాలని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలతో మీ డాక్టర్ బైరి నరేష్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు, ఫౌండర్. ఇంతకాలం పలనాడు జిల్లాలో మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఎటువంటి నిర్మాణం చేయలేదు. ఎంతోమంది అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి వారందరూ మిత్రుడి సుబానీ నేతృత్వంలో ముందుకు సాగాలని కోరుతూ ధన్యవాదాలు.